ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రదీప్ అంటే రాణి ప్రతి అన్నారా ఇంట్లో మీరు? అవును. ఆ! మరి రాజా, రాజా, రాజా విని యాహ్! మ్యామ్ చెప్పండి. యెస్. ప్రదీప్ అంటే ప్రతి ఇంట్లో కనిపించే అబ్బాయే ప్రతిరోజు టీవీ ఆన్ చేయగానే ప్రదీప్ కోసమే చూస్తారు చాలామంది. అలాగా ఎన్నో సినిమాలు గానీ, ఎన్నో షోస్ కానీ హోస్ట్ చేసిన మీరు ఇప్పుడు గెస్ట్‌గా మారిపోయారు. గెస్ట్‌గా మారినా గానీ మరికొద్ది గంటల్లో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రేక్షకులు గూడా రెడీ అయిపోయారు. అంత బావున్నాయి ప్రమోషన్స్. సో, ఒక యాంకర్‌గా మీ ఆహ్, జర్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు యాక్టర్‌గా అది కూడా బిగ్ స్క్రీన్ మీద ఇదొక ఎత్తు. సో, ఏది మీకు కష్టంగా అనిపించింది? ఏది ఎక్కువ టెన్షన్ లేదు. పెట్టింది? ఇష్టంగానే చేసామండి ఏది చేసినా. సో, ఐ థింక్ ఆల్వేస్ ప్యాషనేట్ పీపుల్ నా వెనకాల పనిచేశారు. ఐ వాస్ వెరీ లక్కీ. స్క్రీన్ మీద కనిపించేది ఓన్లీ ప్రదీప్ మాత్రమే. అది టెలివిజన్ అయినా, ఇప్పుడు 70 అయినా చాలామంది ప్యాషనేట్ పీపుల్ అంత క్రియేటివ్‌గా వర్క్ చేస్తూ ఆ ఎనర్జీస్ అన్నిటిని నేను తీసుకోవడం జరిగింది. నాకు స్క్రీన్ సైజ్ డిఫరెన్సే తప్ప ఎంటర్‌టైన్‌మెంట్ ఈజ్ సేమ్. సో, అక్కడ ఎలా అయితే అంత ఎనర్జీస్ పెట్టామో, చాలా డెడికేటెడ్‌గా, చాలా సిన్సియర్‌గా చేశామండి. టీవీ షోస్ చేస్తున్నప్పుడు కూడా. అది ఈజీ కాదు, అసలు చాలా టఫ్ జాబ్ అది. బట్ దాన్ని అంత డెడికేటెడ్‌గా చేశాం కాబట్టే అందరికీ యాక్సెప్టెన్స్ వస్తూ వచ్చింది, సర్వైవల్ వచ్చింది ఇన్ని ఇయర్స్. అండ్ సేమ్ డెడికేషన్, సేమ్ థింగ్ ఐ థింక్ మా అందరి డెబ్యూ ఇది. సో, మేము జీరో నుంచే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. మా మొదటి అడుగులు ఇవి. సో, ఇది తప్పకుండా ప్రేక్షకులకి నచ్చుతుందని మేము కోరుకుంటున్నాం. అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ టికెట్ తీసుకోవడం అనేది రియల్లీ చాలా గొప్ప విషయం, పెద్ద విషయం కూడా. అండ్ మీకు కూడా చాలా ప్లస్ అవుతది. సో, ఎలా రీచ్ అయ్యారు సార్ గ్లోబల్ స్టార్ గారిని? ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అండ్ అలాగే ట్రైలర్ కూడా చూపించినట్టున్నారు. యాహ్! ట్రైలర్ చూసిన తర్వాత ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఆహ్, సార్‌ని ఆయన సార్ అనొద్దంటారు నన్ను. చరణ్‌ని కలవడం జరిగింది. సినిమా గురించి అడిగారు. షూట్‌కెళ్ళి నేను కలిసాను ఆయన్ని. అండ్ అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాము. ఐ స్పెంట్ ఎ హోల్ డే విత్ హిమ్. ఓ రోజంతా పెద్ది షూటింగ్‌లో ఉండి అన్నీ చూస్తూ సరదా కబుర్లు చెప్తూ ఐ థింక్ ఆ స్పెండ్ చేసిన హోల్ టైమ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్. ఆయన అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. బికాస్ చాలా రోజుల తర్వాత కలిసాను నేను. బికాస్ దిస్ ప్రాసెస్ ఈ సినిమా అంతట్లో అసలు నేను బయటికి రాలేను. సో, ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళావు అని మొత్తం అన్ని విషయాలు అడిగి దెన్ ఈ సినిమా గురించి అన్నీ తెలుసుకున్నాక హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ మా టీం అందరి గురించి చెప్పినప్పుడు. అంటే ఇంతమంది యంగ్స్టర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ రావడం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. అండ్ మీరు వస్తే, మీరు సక్సెస్ అయితే మీ వెనకాల ఒక కొత్త జనరేషనే వస్తుంది, చాలామందికి హోప్ వస్తుంది అని నమ్మిన వ్యక్తి రామ్ చరణ్ గారు. అంత గోల్డెన్ హార్ట్తో ఆయన దాన్ని అప్రిషియేట్ చేయడం, ఏం చేద్దాం సరదాగా ఏదైనా చేయాలి, ఏం చేద్దాం మీ స్టైల్లో చెప్పండి ఏం చేద్దాం, జస్ట్ అలా ఊరికనే మాట్లాడడం బెస్ట్, అలా వద్దు, ఏదైనా మీ స్టైలే చేద్దాం, ఇవన్నీ చూశాను ప్రమోషన్స్, నాకు కూడా అలాగే కావాలి, అలాగే చేద్దాం అన్నారు. ఐ థింక్ ఆ వర్డ్ వినగానే మా అందరికీ అవుట్, అందరం నేను ఇమ్మీడియట్ బయటకు వచ్చి మా వాళ్ళందరికీ ఫోన్ చేసి పెద్ది ఈజ్ దేర్ ఫర్ ప్రదీప్, ఎస్ హీస్ కమింగ్ అని అన్నాం. మాకు ఇది ప్రీ రిలీజ్కి అంటే ఆయన వచ్చిన కంటే డబల్ ఎనర్జీ వచ్చేసింది. సో, ఆయన ఆ మాట కూడా, నా అక్కడికి వస్తే నేను 10 నిమిషాలు మాట్లాడతాను, 5 నిమిషాలు చేసేస్తాను, బట్ ఇక్కడ మనం టైం స్పెండ్ చేద్దాము అని సరదాగా ఆయన అవంతా విని నవ్వుకుని ఆయన మాతో పాటు పర్ఫామ్ చేసి ఐ థింక్ ఆయన పెట్టిన ఎఫర్ట్స్ మమ్మల్ని అందరినీ కదిపేసాయి. అంటే మా అందరికీ చాలా ఆనందం వేసింది. మా కష్టం ఎక్కడ వృధా అవ్వలేదు అనిపించింది. అంటే మేము ఎంత సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం మా దారిలో. ఐ థింక్ గాడ్ ఈస్ బీన్ బ్లెస్సింగ్, డెస్టినీ ఈస్ గివింగ్ అస్ అలాంటి ఏంజిల్స్ని మా లైఫ్లోకి ఇలా పంపిస్తూ మాకు ఎస్ వస్తారు, ఒక్కొక్కళ్ళు వస్తారు కదా లైఫ్లోకి, అలా ఆయన వచ్చి మా ఈ సినిమాని పుష్ ఇవ్వడం, ఫస్ట్ టికెట్ తీసుకోవడం, ఆల్ ది బెస్ట్ ప్రదీప్ ఫర్ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అని అన్న తర్వాత ఆ రోజు ఇంకా మా చెవుల్లో రీసౌండ్ వస్తుంది మేము షూట్ చేసిన రోజు ఆయన అన్న పదాలు. సో, థ్యాంక్స్ టు రామ్ చరణ్ అన్న. ఆల్ ది వెరీ బెస్ట్ అండి.